జిత్తులు మారి నక్క. కథ పేరు పిల్లలు జిత్తులు మారి నక్క అనమాట. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తులు మారిది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. దాని తరహా అంత చిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ నువ్వు మా కులపొడివి కాదు అని చెప్పని పక్కకి నెట్టేశారు. దాంతో మాట్లాడకుండా మానివేసినాయి. అంటే ఒక అడవికి ఒక నక్క వచ్చింది కొత్తగా. అది కొంచెం వింతగా ఉండేది. అందువలన అది చాలా జిత్తులు మారదంటే ఏముంది, దొంగతనాలు చేయటం, అబద్ధాలు చేయటం, ఇవన్నీ కూడా దానికి అలవాటుగా ఉన్నందుకు చెప్పి అది వింతగా ప్రవర్తిస్తున్నాయి అని మిగతా అని దాన్ని సపరేట్గా పెట్టినాయి. అంటే దాంతో మాట్లాడకుండా అట్లా ఉన్నాయి అనమాట. ఇక నక్క ఏం చేస్తుంది, అక్కడ తన ఆటలు సాగిపోయేసరికి అడవికి దగ్గరగా ఉన్న ఊరు పోయి అక్కడ మంగళవానితో స్నేహం చేసుకుంది. అప్పుడు ఏం చేసింది నక్క, ఆ అడవి నుంచి దగ్గర గ్రామంలో ఉండే ఒక మంగళాయనతో ఆయన స్నేహం చేసుకుంది. పాపం ఆ మంగళి చాలా మంచివాడు. అతనికి ఆ నక్క సంగతి తెలియదు. పైగా నక్క చాలా పెద్ద మనిషిలాగా తీగా మాట్లాడేది. అది నిజమని మంగళి నమ్మాడు. ఏముంది, ఆ మంగళ దగ్గరికి వెళ్ళి అన్ని చక్కగా మంచి కబుర్లు చెప్పేటప్పటికి ఆయన నమ్మాడు అనమాట. కానీ ఇది జిత్తులు మనది కదా ఆ విషయం అతనికి తెలియదు అనమాట. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కలిసింది. ఒకనాడు నక్క మంగళతో అన్నదనమాట, మంగళమామ, మనం పళ్ళతోట వేసుకుంటే ఎలా ఉంటుంది, మనం తినొచ్చు, మిగతా అమ్ముకోవచ్చు అని, డబ్బులు పోసుకోవచ్చు, మనకి పొద్దునిండా డబ్బులు పోసుకోవచ్చు అని చెప్పింది. అంటే ఆ నక్క ఏం చేసింది, మంగళ ఆయనతో ఈ ఖాళీ స్థలం ఉంది కదా, ఇక్కడ మనం పంటలు వేసుకుందాము, పళ్ళ తోటలో పెట్టుకున్నాము డబ్బులు మనం తినొచ్చు, మిగతా అవి మనం అమ్ముకోవచ్చు, ఎంతో డబ్బు సంపాదించవచ్చు అంది. మంగళవానికి ఆ మాటలు వినే వరకు నోరు ఊరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు తెచ్చి తోట వేసాడు. అక్కడక్కడ గుమ్మడి పాదులు, దోసపాదులు కూడా పెట్టాడు. అంటే ఆయన ఎప్పుడైతే నక్క చెప్పిందో అతనికి నోరు ఊరింది. నోరు ఊరేటప్పుడు ఏం చేసింది, మామిడి మొక్కలు, సపోటాల మొక్కలు, అరటి మొక్కలు తర్వాత అన్నీ తెచ్చి నాటారు. అట్లాగే గుమ్మడి పాదులు, దోసపాదులు కూడా పెట్టారనమాట. తను పెళ్ళాము కలిపి పాదులు చేసి నీళ్లు తెచ్చి చెట్లకు పోసేవాడు. ఈ మంగళ ఆయన భార్య పాపం కష్టపడి నీళ్లు తీసుకొచ్చి, మరి మొక్కలు పెట్టామంటే సరిపోదుగా, మొక్కలకి నీళ్లు పోయాలి, అన్నీ కూడా దానికి వచ్చే తెగులు వచ్చినాయి అనుకో అవన్నీ కూడా చూడాలన్నమాట. అవన్నీ కూడా పాపం వీళ్ళిద్దరే చూస్తున్నారు. ఎవరో ఈ మంగళ వాళ్ళ భార్య. నక్క మాత్రం నక్క పైన కర్ర పెత్తనం చేస్తూ కావాలి కాస్తుంది. ఒక కర్ర తీసుకుని అటు ఇటు అంటే పెత్తనం చేసేది అనమాట. అటు ఇటు తిరగటం, అంతేగాని పని చేసేది లేదు, పెట్టేది లేదు అనమాట. కొన్నాళ్ళకు తోట కాపుకి వచ్చింది. నక్క రాత్రి అంతా మేలుకొని కడుపు ఉబ్బేదాకా పళ్ళు కాయలు మిక్కేది. ఒక్క పండు కాయ కనిపించేది కాదు. ఏముంది, నైట్ మొత్తం వరకు తినేసేది ఏంటి. అందువలన ఒక కాయ కూడా కనబడేది. పాపం పొద్దున్నే మంగళాయన వచ్చి చూసుకుంటే ఏది ఒక కాయ ఉండదు అనమాట. ఒకనాడు మంగళి, నక్కబావ తోటలో కాయలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఒకసారి మంగళాయన వచ్చేసి నక్కతో అడిగాడనమాట, మనం తోటలు వేసాం, నీళ్లు పోస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, పూలు వరకు వస్తున్నాయి, కాయ మాత్రం రావట్లేదు ఏంది అని అడిగాడు. అనుమానం వచ్చి, ఇప్పుడెక్కడో ఈ వానాకాలం వస్తే దొరికింది అని అనమాట. పాపం మంగళి వాడు వానాకాలం వచ్చేదాకా ఆగాడు. అంటే ఎప్పుడైతే అడిద్దో అడగగానే ఇది వానాకాలం రావాలి కదా, ఇప్పుడు వస్తాయి అని చెప్పింది అనమాట నక్క. వానాకాలంలో ఎక్కడన్నా మళ్ళీ తర్వాత వానాకాలం వచ్చినాక మళ్ళీ వచ్చాడు అనమాట. అప్పుడు ఏముంది, వానాకాలంలో ఎక్కడన్నా కాయలు ఉంటాయా, చలికాలం రావాలి అంది. మళ్ళీ చలికాలం వచ్చినాక అడిగితే ఇచ్చేవాడు. చలికాలంలో కాయలు దొరుకుతాయా, పిందలు ఉంటాయి, ఎండాకాలంలో అడుగు అనేటప్పటికి అని ఇట్లా ఏదో ఒక సాగు చెప్తూ మంగళాయన్ని ఒక్క కాయ తినలేదు. ఇంతలో ఎండాకాలం వచ్చింది. కాయలు కాచిన నక్క ఒకనాటి రాత్రి అడవికి పోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటన్నిటిని విందుకు పిలిచింది. ఇదేం చేసింది, ఇది ఇప్పుడు ఒక్కటే రాత్రి మొత్తం తినడానికి అన్నీ అవట్లేదుగా, చాలా కాయలు ఉన్నాయి, కాపు వచ్చింది. అందువల్ల అది అడవికి వెళ్ళి మీతో చుట్టరికం కలుపుతున్నాం అని చెప్పి దీనికి తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి దాని మీద ఆ ఒక్క తోటలోకి వెళ్ళి కాయలన్నీ తినేసాయి. అవి వచ్చి పొట్టబట్టినని తిని మిగతావన్నీ కొరికి మట్టిలో పారవేసి అక్కడే పడుకున్నాయి. అవి వచ్చేసి ఏం చేసి మొత్తం నాశనం చేసేసి వెళ్ళిపోయింది. పాపం మర్నాడు పొద్దున మంగళ వచ్చి తోట చూసుకునేవాడికి కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చినాయి. ఎప్పుడైతే తోట చూసాడు పాపం ఆయనకి కళ్ళ నీళ్ళు వచ్చినాయి. చెట్లకి ఒక్క కాయ లేదు.
ఒక్క మూలం మాత్రం గుమ్మడి పాదుకు ఒక గుమ్మడికాయ ఉంది. గుమ్మడికాయ ఒక్కటి మాత్రం ఉందన్నమాట. మిగతా అన్ని నాశనం చేసినాయి నా నక్కలు కూడా. అది కూడా ఆకులు కమ్మి ఉండటం వల్ల మూలాన కనపడేది. అది కూడా ఎట్లాగో ఆకులు మొత్తం దాని చుట్టూతో ఉండటం వల్ల అది బయట కనపడలేదు. లేకపోతే అది కూడా నాశనం చేసేవి అనమాట. నక్క చేసిన మోసానికి దానికి దండించాలనుకున్నాడు మంగలి. ఇంట్లోకి పోయి పొడిలో నుంచి మంగళ కత్తులు తీసి బాగా సానబట్టి గుమ్మడికాయకి చుట్టూ కట్టాడు. కత్తులు ఉంటాయి కదా, ఆయన ఇంటి దగ్గర కత్తులు ఉంటాయి, అవన్నీ తీసుకొని గుమ్మడికాయ చుట్టూ కట్టేసేసాడు అనమాట. ఆ కత్తులు కనబడకుండా ఆకులు అడ్డం పెట్టి ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు. చుట్టూ ఆకులు పెట్టేశాడు, లోపలన్నీ కత్తులు పెట్టాడు. ఆయన బయట దానికి వెళ్ళాడు, పడుకున్నాడు. మర్నాడు రాత్రి తిరిగ్గా నక్క వచ్చిందంట. దానికి బాగా ఆకలేసింది. తోటలో కాయలన్నీ తోటి నక్కలు అది వరకే పాడు చేసినాయి కదా, అందువల్ల ఇది అన్నీ కూడా ఎక్కడున్నా అని చెప్పిన ఆకలితో అలమటిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. తోట అంతా గాలించడం మొదలుపెట్టింది. తోట అంతా చుట్ట మొదలుపెట్టింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనబడింది. అది ఆశతో ఒక్కసారిగా దాని మీద ఎగిరి దూకింది. ఎప్పుడైతే దానికి ఆకలేసిందో అప్పుడు కూడా పాత ఇది అంత ముందు కొన్ని నక్కలు వచ్చినాయి కదా, అవన్నీ కూడా నాశనం చేసేసింది. ఇప్పుడు తినాలనుకునేటప్పటికి ఒక్క కాయ కూడా లేదు. గుమ్మడికాయ కనబడింది. ఒక్కసారి ఎగిరి దాని మీద దూకింది అనమాట. ఆ గుమ్మడికాయ మీద దూకేటప్పటికి ఏముంది, దాని నిండా కత్తులు ఉన్నాయిగా, అవన్నీ కూడా కత్తులు నెత్తురు కారటం మొదలుపెట్టింది. ఒళ్ళంతా మంటలు, కాళ్ళు ఏడ్చుకుంటూ పోయి ఒక రాతి మీద కూర్చుంది. ఊడ్చుకుంది మామూలుగా దెబ్బలు దాన్ని కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళింది అనమాట. వెళ్ళి ఒక రాయి మీద కూర్చుని ఉంది. అక్కడ చాలాసేపటి దాకా నెత్తురు కారుతూనే ఉంది. ఇక ఎలాంటి తప్పుడు పని చేయకూడదు అని మనసులో అనుకుంది. మంగళ మాత్రం బాగా తిట్టింది. ఏమని తిట్టింది, ఎందుకు ఈడే పెట్టుంటాడు, లేకపోతే అసలు ఎందుకు వచ్చిన ఈ కత్తులు అసలు రాకూడదు కదా అని చెప్పి. దానికి మాత్రం నొప్పి మాత్రం తగ్గేటట్లేదు. నెత్తురు కారకుండా ఉంటుందా? నెత్తురు కారడం ఆగిన తర్వాత బయలుదేరదామని అక్కడే కూర్చుందనమాట. అందులో రక్తం మొత్తం బాగా వచ్చి బాగా చెండిపోయింది, దాంట్లో ఇరుక్కుపోయింది అనమాట. అందులోంచి కదలలేకపోయింది, మెదలడానికి కూడా వీలు లేదనమాట. నక్కకి మంగళ మీద భలే కోపం వచ్చింది. నన్ను ఇంట్లో నుంచి బయటకు రానియు, నీ సంగతి తెలుస్తా అని చెప్పి శపథం చేసింది. పాపం ముందు ఇక్కడి నుంచి బయట పడాలి కదా, మంగళని పట్టడానికి మనం కూడా చూద్దాం నక్క వాడిని పట్టుకుంటుందా. ఇంకేం పట్టుకుంటుంది, దాంట్లో ఆ రక్తంతో అంత రక్తం వచ్చిందంటే ఇంక చచ్చిపోయినట్టే లెక్క. దాని అంటే జిత్తులు మారి అనేది ఎప్పటికైనా సరే ప్రమాదం అని ఈ కథలో నీతి అనమాట. పిల్లలు నచ్చిందా?